కానీ లేదు అంటే మంచి వాగ్దాటి ఉండడం లేదంటే వేరే విషయాల్లో కూడా చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఎకడమిక్స్ లో పూర్ గా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగానికి సంబంధించి స్టూడెంట్స్ ఎకడమిక్ గా వీక్ గా ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు ఎలా ఉంటాయి, వాళ్ళు కూడా షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్ గా మేడం. లైక్ కమ్యూనికేషన్ కి వచ్చేటప్పటికి స్కిల్స్ లైక్ సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంకా ఇలాంటి స్కిల్స్ మేము టీచ్ చేస్తూ ఉంటాం. వాటితో పాటుగా డూ అండ్ లెర్న్ అండ్ రైట్ అండ్ రీకలెక్ట్ అండ్ కంప్లీట్ యువర్ జాబ్. అంటే మనం చేసిన దాన్ని, చేస్తున్న దాన్నే చదువుతున్నాం అండ్ చదివిన దాన్ని మళ్ళీ రాస్తున్నాం. అట్ ది సేమ్ టైం దాన్నే రికలెక్ట్ చేసుకుంటున్నాం. వాట్ బేసికలీ ఇట్ సేస్ ఈజ్ అన్నిట్లో లైక్ బిఎస్సి, బీకామ్, బిఏ వీటిలో ఏంటంటే ఫస్ట్ చదివేస్తారు, ఆ తర్వాత జాబ్ వస్తుంది. సో జాబ్కి వెళ్ళాక వాళ్ళు వర్క్ చేస్తూ మొదలు పెడతారు. బట్ కమింగ్ టు హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి 70% ప్రాక్టికల్స్ ఉంటాయి. సో క్లాస్ లైక్ ఒక క్లాస్ ఉంటే ఒక ప్రాక్టికల్ ఉంటుంది, లేకపోతే వీక్లీ 3-4 days ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇలా ప్రాక్టికల్స్ వల్ల స్టూడెంట్ వర్క్ కంప్లీట్ గా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే, అంటే అదర్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఆ స్కిల్స్ అనేవి మేనేజ్మెంట్ పరంగా రకరకాల రంగాల్లో ఇవి హెల్ప్ అవుతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి. నో ప్రాబ్లం. అండ్ రవికుమార్ గారు, చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఈ కోర్స్ చేయగానే వెంటనే మీరు పాస్ అవుట్ అయిపోగానే 70,000, 80,000 ఇలా శాలరీస్ వస్తాయి, చాలా అద్భుతమైన శాలరీస్ అని చెప్తూ ఉంటారు. నిజంగా హోటల్ మేనేజ్మెంట్ లో 70,000 to 80,000 శాలరీస్ వచ్చేంత ఉందా ఇందులో? అవునండి. ఇప్పుడు మనం డిగ్రీ అయిపోయినాక చూసుకుంటే కానీ ఒక స్టూడెంట్ పిహెచ్డీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడం చెప్పినట్టు వాళ్ళకి 8 to 12,000 వరకు బేసిక్ శాలరీ ఉంటుంది. బట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కానీ దొరికితే కానీ 70 to 80,000 కాదు, దే కెన్ ఎర్న్ మినిమం 1 lakh to 1,50,000. సో అలా వాళ్ళ కెరియర్ లో కూడా మంచిగా ఉంటుంది. ఓకే, ద సేమ్ టైం సాలరీ వైజ్ చూసుకుంటే కూడా లైక్ అదే వేరే రంగాల కన్నా మన హోటల్ మేనేజ్ రంగంలో సాలరీస్ ఇంక్రిమెంట్ చాలా తొందరగా ఉంటుంది, సాలరీస్ హైక్ కూడా బాగా ఉంటుంది అండ్ ప్యాకేజెస్ కూడా మంచిగా ఇస్తారండి. ఓకే, అండ్ విజయ్ గారు మీరు అన్నారు కదా ఇందాక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదంటే ఇతర స్కిల్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి మీరు పర్టికులర్ గా కేర్ ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడం, లైక్ వాళ్ళకి అడిషనల్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే బేసికలీ క్లాస్ ఇస్ కంటైన్ విత్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ 60% తెలుగు మీడియం ఉండొచ్చు, లేకపోతే 40% ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు. లైక్ కొంతమంది లైక్ బ్రైట్ స్టూడెంట్స్ ఉండొచ్చు, డల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఫర్ ద డల్లర్స్ ప్రొఫెషనల్ టీచర్ మస్ట్ టేక్ కేర్ ఇన్ స్పెషల్ వే. సో వీళ్ళ కోసం అడిషనల్ క్లాసెస్ అని, స్పెషల్ క్లాసెస్ అని కన్సర్న్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి టీచర్ కి ర్యాపో పెరిగిద్ది, అట్ ది సేమ్ టైం సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్, కాలర్ నిజామాబాద్ నుంచి సౌమ్య ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. హలో సౌమ్య, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాది ఇంటర్ సిఇసి కంప్లీట్ అయింది. ఓకే, అయితే నేను నిజామాబాద్ అంటే మాకు హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉందా? దగ్గరలో ఉంటుందా? ఓకే, ఇంటర్ సిఇసి అయింది నిజామాబాద్ లో. మీరు ఇంటర్ సిఇసి అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉందండి. కాకపోతే దగ్గరలో అంటే నిజామాబాద్ లో కానీ ఆ ఏరియాలో చూసుకుంటే మనకి మంచి హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఏమీ లేవు. మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అంటున్నారు కదా, కాబట్టి మీరు తప్పకుండా హైదరాబాద్ రావాలండి. సో హైదరాబాద్ లో అయితే మీకు హోటల్ మేనేజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మా క్యాంపస్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో సికింద్రాబాద్ హోటల్ పారడైస్ ఆపోజిట్ లో ఉందండి. అక్కడికి వస్తే గానీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం కోర్సెస్ గురించి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు ఏ కోర్స్ అయితే అనుకూలంగా ఉంటుంది, లైక్ ఏ స్ట్రీమ్ లో మీకు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది, దాని గురించి మీకు కౌన్సిల్ చేస్తామండి. రైట్. అంటే రవికుమార్ గారు, ఈ మధ్య కాలంలో కూడా ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అవుతున్న వాళ్ళని కూడా మనం చాలా మంది చూస్తున్నాం. అయితే ఇలాంటి వాళ్ళు ఏ కోర్సెస్ చేయడానికి, ఏ కోర్సెస్ చేస్తే బాగుంటుందంటారు, అండ్ ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు? సో ఇంటర్ పాస్ అయిన తర్వాత అంటే డిగ్రీ చేసుకోవచ్చు అండి. లేదా ఇంటర్ ఫెయిల్ అయ్యారు అనుకుంటే వాళ్ళకి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్ గా వచ్చి వాళ్ళు ఇంటర్ అనేది లైక్ బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ చేయడానికి, సో డిగ్రీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేను డిప్లొమా ప్రోగ్రామ్ చేయొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళకి బేసిక్ లెవెల్ నుంచి లేదా లాంగ్ రన్ లో చేసుకున్నాం అనుకుంటే 10th బేస్ పైన హోటల్ ఆపరేషన్స్ కోర్స్ చేయొచ్చు. దెన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఒకటి మినిమం 21 years ఉంది, లేదా 21 years లోపు ఉంటే గానీ మళ్ళీ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎందుకంటే డిగ్రీ అయిపోయాక వాళ్ళ కెరీర్ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 1 year లో వాళ్ళు నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. సో అదే సేమ్ టైం వాళ్ళు 3 years డిగ్రీ కానీ చేసుకుంటే గానీ బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటారు అండ్ సబ్జెక్ట్ గ్రిప్ కూడా బాగా వస్తుంది. అండ్ విజయ్ గారు, ఫైనల్ గా మీరు ఒక ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కి మీరు చాలా దగ్గరగా మాట్లాడతారు కాబట్టి ఫైనల్ గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలా ఉంటుందండి? డెఫినెట్లీ చాలా బాగుంటుంది మేడం. నా అకార్డింగ్ టు మీ
కమింగ్ టు అదర్ సబ్జెక్ట్స్ ఎక్కువ కాలం చదవాలా, లైక్ 2 years ఇంటర్ చదవాలా, తర్వాత డిగ్రీ చేయాలి 3 years, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, ఇలా గ్రాడ్యువల్ గా ఒకటి చేసుకుంటూ వస్తుంటే లైక్ 8 years to 10 years పడుతుంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే. బట్ కమింగ్ టు హోటల్ ఇండస్ట్రీ ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ చేయగానే జాబ్ అంటున్నారు. లైక్ జాక్ పాట్ లాగా ఉంది. అండ్ యా దట్స్ వాట్ I studied for nearly like 8 years to 10 years, and now completed my post graduation. But coming to hotel industry, inter complete chesina ventane job antunnaru, లేకపోతే డిగ్రీ, ఇలా ప్రతిదానికి అవకాశాలు నంబర్ ఆఫ్ ఉన్నాయి. సో కంపేరింగ్ టు బీటెక్, this is very good opportunity because 4 years complete chesina sare people are searching for the jobs. And they are expecting a huge amount, but they are not getting that much of salary. Right. But in this industry they are getting lots of opportunities. Right. Thank you Ravikumar garu, and thank you Vijay garu. Hotel management ni career ga enchukunte avakaశాలు ఎలా ఉంటాయి, సాలరీస్ ఎలా ఉంటాయి చాలా క్లియర్ గా చెప్పారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి వాళ్ళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. We report, you decide.